హలో అండి, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో స్టాటిస్టిక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూసాము. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చూద్దాము. ఇక్కడ క్వశ్చన్ ఉంది చూడండి. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద మార్క్స్ బై ఏ స్టూడెంట్ ఇన్ అన్ యాన్యువల్ ఎగ్జామినేషన్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్. డ్రా ఏ హిస్టోగ్రామ్ టు రిప్రజెంట్ ద గివెన్ డాటా. ఇక్కడ మనకి ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ నుంచి మనల్ని హిస్టోగ్రామ్ డ్రా చేయమంటున్నారు. ఇక్కడ ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ ఇచ్చారన్నమాట. ఇక్కడ పైన వచ్చేసి సబ్జెక్ట్ రో ఇచ్చారు, నెక్స్ట్ కింద మార్క్స్ ఇచ్చారు చూడండి. దీనికి మనం హిస్టోగ్రామ్ డ్రా చేయాలి. హిస్టోగ్రామ్ ఎలా డ్రా చేయాలి? ఫస్ట్ మనము ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది తీసుకోవాలి హిస్టోగ్రామ్ డ్రా చేయాలంటే. ఇక్కడ నేను ఎక్స్ యాక్సిస్ అనేది సబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ పైన నేను సబ్జెక్ట్స్ అన్నీ తీసుకుంటున్నాను. లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. వై యాక్సిస్ పైన నేను ఏం చేస్తున్నానంటే మార్క్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి టోటల్ మ్యాక్సిమం మార్క్ ఎంత ఉంది? మనకు 94 వరకు ఉంది. సో ఇక్కడ నేను 10 అలా తీసుకుంటున్నాను. 1 యూనిట్ ఈక్వల్ టు 10 తీసుకుంటున్నాను. ఇవి వచ్చేసి మార్క్స్. ఇక్కడ నేను ఫస్ట్ తెలుగుకి డ్రా చేద్దాం హిస్టోగ్రామ్. 80 మార్క్స్ అంటున్నాడు. సో ఇక్కడ 80 నుంచి ఒకటి మనం రెక్టాంగులర్ బార్ లాగా గీయాలి. సో ఇది వచ్చేసి తెలుగుకి 80 మార్క్స్. నెక్స్ట్ హిందీ తీసుకుందాము. హిందీ 74 కాబట్టి ఇక్కడ తీసుకుందాము. 74 అంటే ఇటు నుంచి ఇలా వస్తుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ 82. సో మనకి ఇక్కడ అప్రాక్సిమేట్గా ఎంత ఉందో చూసుకొని ఆ పాయింట్ నుంచి మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ వరకు ఉంది కాబట్టి దీన్ని ఇదే లెంత్ ఇలా చేయాలి. ఇది హిస్టోగ్రామ్ కాబట్టి మనకి ఇక్కడ గ్యాప్ అనేది ఉండదు మనకి బార్స్ మధ్యలో. నెక్స్ట్ మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి? 94. సో ఇక్కడికి ఇది ఎక్స్టెండ్ చేసి ఇలా. నెక్స్ట్ సైన్స్లో 90. సో 90 నుంచి తీసుకుంటున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ సోషల్లో 88. సో ఇక్కడ వస్తుంది. (88, 90, 94, 82). సో ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ తీసుకున్నామంటే హిస్టోగ్రామ్ డ్రా చేయడం చాలా ఈజీ. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పైన నేను సబ్జెక్ట్స్, వై యాక్సిస్ పైన మార్క్స్ తీసుకున్నాను, అంతే. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు మనకి? ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆన్ డిఫరెంట్ ఐటమ్స్. డ్రా ఏ పై చార్ట్ టు రిప్రజెంట్ ద గివెన్ డాటా. మనకి ఇక్కడ కూడా ఒక టేబుల్ ఇచ్చాడు. ఇక్కడ ఒక హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్, ఇంకా కొన్ని కేటగిరీస్లో ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారు అనేది ఇచ్చారు. రెంట్ 25%, ఫుడ్ 30%, క్లోతింగ్ 10%, ఎడ్యుకేషన్ 15 ఇలా ఇచ్చాడు. దీనికి మనం పై చార్ట్ డ్రా చేయాలి. ఫస్ట్ మనం పై చార్ట్ డ్రా చేయాలంటే మనం ఏంటి, ఒక్కొక్క సెక్టార్కి ఎన్ని డిగ్రీసో చూద్దాము. ఇక్కడ 25% పర్సెంటేజ్లో ఇచ్చారు మనకి. సో ఇక్కడ మనం పర్సెంటేజ్ని ఫస్ట్ మనం డిగ్రీస్ లాగా కన్వర్ట్ చేయాలి. చూడండి ఇక్కడ ఎక్స్పెండిచర్ నేను ఇక్కడ డిగ్రీలా కన్వర్ట్ చేయడం చూస్తున్నాను. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటి మనకి? రెంట్ కదా. రెంట్ ఎంత ఇచ్చారు మనకి? ఇక్కడ 25% ఇచ్చారు. సో మనం 25% అంటే టోటల్ మనకి ఒక పై చార్ట్లో సర్కిల్ ఎంత ఉంటుంది మనకి? 360 డిగ్రీస్. అంటే 360 డిగ్రీస్లో 25% అనే కదా మీనింగ్. సో 25/100 ఇంటూ 360 చేయాలి. ఎందుకంటే మనం టోటల్ 360 అనుకుంటున్నాము. 360లో 25% ఎన్ని డిగ్రీస్ వస్తుందో అదో మనకి డిగ్రీ రిప్రజెంటేషన్ అవుతుంది. సో ఇక్కడ మనకి 2.5 అనుకోండి. 36 ఇంటూ 2.5 ఎంత అవుతుంది మనకి? 150, 90 డిగ్రీస్ వచ్చింది ఇది మనకి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఫుడ్ తీసుకుందాము. ఫుడ్ 30%. సో 30% అంటే 30/100 ఇంటూ 360. ఇది కూడా అంటే 3 ఇంటూ 36 అంటే 108 డిగ్రీస్ వచ్చింది మనకి. నెక్స్ట్ క్లోతింగ్ 10% అన్నారు. సో 10% అంటే 10/100 ఇంటూ
360, 36. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ తీసుకుందాము. ఎడ్యుకేషన్లో ఎంత ఉంది మనకి 15% ఇచ్చాడు. సో 15/100 ఇంటూ 360. మనం అన్నింటికి సేమ్ ఇదే ప్రాసెస్లో చేయాలి. 54 degrees వచ్చింది ఇది. నెక్స్ట్ మనకి అదర్స్ ఎంత ఇచ్చా 20%. సో 10% మనకు 36 అంటే 20% ఎంత అవుతుంది 72. సో టోటల్ అన్నిటిని మనం డిగ్రీస్లో కన్వర్ట్ చేసాము. ఇప్పుడు మనం పై చార్ట్ డ్రా చేద్దాము. ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకొని దాని రేడియస్ నుంచి సర్కిల్ పాయింట్ ఆరిజిన్ ఉంది కదా, ఆరిజిన్ నుంచి ఫస్ట్ మనం 90 degrees ఉంది కదా, 90 తీసుకుందాము. ఇది ఏంటి 90 degrees వచ్చేసి రెంట్. సో ఇక్కడ ఇంకొక 108 degrees ఉంది. సో దీనికంటే కొంచెం ఎక్కువ. సో ఇది ఫుడ్. నెక్స్ట్ క్లోతింగ్ 36 ఉంది, ఇది క్లోతింగ్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ 54. నెక్స్ట్ అదర్స్ ఇది 72 degrees. సో మనం ఇలా ఫస్ట్ మనం ఇచ్చిన వాటిని డిగ్రీస్లో కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి పై చార్ట్ డ్రా చేయడం అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ టాయ్స్ సోల్డ్ బై ఏ మార్ట్ డ్యూరింగ్ ఏ వీక్. డ్రా ఏ లైన్ గ్రాఫ్ టు రిప్రజెంట్ ద గివెన్ డాటా. మనకి ఇక్కడ ఒక మార్ట్లో ఇన్ని టాయ్స్ అమ్మారు అనే లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ మండే రోజు ఇన్ని 21 టాయ్స్ అమ్మారు, ట్యూస్డే 10, వెడ్నెస్డే, ఇలా మనకి 1 వీక్ డాటా ఇచ్చారనమాట టేబుల్. దీన్ని మనం లైన్ చార్ట్ లాగా డ్రా చేయాలి. ఫస్ట్ మనము గ్రాఫ్ తీసుకుందాము. ఎక్స్ అండ్ వై యాక్సిస్. ఇక్కడ ఇది వచ్చేసి ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్ పైన డేస్ తీసుకుందాము, ఏ డేలో సేల్ చేశారనేది. ఇక్కడ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఇక్కడ వై యాక్సిస్ పైన మనము ఎన్ని యూనిట్స్ మ్యాక్సిమం ఎంత ఉంది మనకి 24. సో నేను 2 యూనిట్స్ తీసుకుంటున్నాను వై యాక్సిస్ పైన. 10, 60. వై యాక్సిస్ పైన 2 యూనిట్స్ తీసుకున్నాను నేను. మండే రోజు ఎన్ని సేల్ చేశారు 21. సో ఇక్కడ పాయింట్ పెట్టుకుంటున్నాను మండేకి, ఇది మండే కాబట్టి. ఇక్కడ ట్యూస్డే రోజు ఎన్ని 10. సో ఇక్కడ ఇది ఒక పాయింట్ 10 దగ్గర. ఫస్ట్ మనం కరెస్పాండింగ్ వాల్యూస్ దగ్గర పాయింట్ లాగా పెట్టుకోవాలి. వెడ్నెస్డే రోజు 17. సో ఇక్కడ 17. థర్స్డే రోజు మనకి 24. సో మ్యాక్సిమం థర్స్డే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రైడే రోజు 10. సో ఇక్కడ ఫ్రైడే దగ్గర 10 వచ్చింది. నెక్స్ట్ సాటర్డే దగ్గర 16. నెక్స్ట్ సండే 20. సో ఇప్పుడు మనం ఈ లైన్స్ అన్నీ జాయిన్ చేయాలి. ఒక్కో పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి అలా జాయిన్ చేస్తే దీన్నే మనం లైన్ గ్రాఫ్ అని అంటాము. దీనికి లైన్ గ్రాఫ్ ఇలా ఉంది చూడండి, ఇది లైన్ గ్రాఫ్ అవుతుంది. ది నెంబర్ ఆఫ్ టాయ్స్. నెక్స్ట్ ద అటెండెన్స్ ఆఫ్ 70 స్టూడెంట్స్ ఓవర్ ఏ వీక్ ఆన్ విచ్. ఇక్కడ మనకి ఒక లైన్ గ్రాఫ్ ఇచ్చాడు, డాటా ఇచ్చాడు మనకి. క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి మనం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకి అటెండెన్స్ ఆఫ్ 70 స్టూడెంట్స్ అంట. ఇక్కడ మనకి ఇచ్చిన గ్రాఫ్లో 70 స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పైన డేస్ ఆఫ్ ద వీక్ ఉంది, వై యాక్సిస్ పైన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రజెంట్ అనేది ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు ఫస్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ డే ఆఫ్ ద వీక్ వర్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రజెంట్. ఏ రోజు ఎక్కువ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారంటున్నాడు. సో మనకి ఇక్కడ ఏ రోజు ఎక్కువ ఉంది మనకి నెంబర్ అనేది 66 ఎక్కువ ఉంది. ఎక్కడ మనకి కరెస్పాండింగ్ ఏ డే రోజు మండే. సో ఫస్ట్ వన్కి ఆన్సర్ ఏంటి, మండే ఈజ్ ద ఆన్సర్. ఏ రోజు ఎక్కువ మంది అటెండ్ అయ్యారు అని అంటున్నాడు. సో ఫస్ట్ వన్ మండే. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, ఇఫ్ 18 బాయ్స్ వర్ ప్రజెంట్ ఆన్ థర్స్డే దెన్ హౌ మెనీ గర్ల్స్ వర్ ప్రజెంట్ ఆన్ ద సేమ్ డే.
మనకి థర్స్డే రోజు మొత్తం ఎంతమంది అయ్యారు? థర్స్డే రోజు 60 స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు థర్స్డే రోజు. సో ఇక్కడ ఏమంటున్నాడు, 18 మెంబర్స్ బాయ్స్ అంట. వచ్చిన వాళ్ళలో 18 మెంబర్స్ బాయ్స్ ఉన్నారంట. సో రిమైనింగ్ గర్ల్స్ ఎంతమంది, అదే రోజు గర్ల్స్ ఎంతమంది అటెండ్ అయ్యారు అంటున్నారు. సో సింపుల్, మనకు 60 - 18 చేయాలి. వచ్చినది ఆన్సర్ అవుతుంది 42 కదా. సో 42 మెంబర్స్ గర్ల్స్ ఆబ్సెంట్. ఇంకా ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక 2 ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇక్కడ మనకి ఎస్ఏ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే బార్ గ్రాఫ్ ఇచ్చారు. ఈ బార్ గ్రాఫ్ ఏంటంటే గివెన్ బిలో షోస్ ద నెంబర్ ఆఫ్ సెల్ ఫోన్స్ సోల్డ్ బై 4 కంపెనీస్ A, B, C and D. ఇక్కడ మనకు ఎక్స్ యాక్సిస్ పైన 4 కంపెనీస్ ఇచ్చారు, ABCDY సెల్ ఫోన్ కంపెనీస్ అనమాట. పై యాక్సిస్ పైన నెంబర్ ఆఫ్ సెల్ ఫోన్స్ సోల్డ్ అంటే ఎన్ని సెల్ ఫోన్స్ అమ్మారు అనేది ఇచ్చారు ఇక్కడ. స్టడీ ద గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ బిలో. అంటే ఏ కంపెనీ ఎన్ని మొబైల్స్ అమ్మింది, ఎన్ని సెల్ ఫోన్స్ సోల్డ్ చేసింది, బి కంపెనీ ఎన్ని అనేది ఇచ్చారు మనకు డీటెయిల్స్. సో దీని కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ సెల్ ఫోన్స్ సోల్డ్ బై కంపెనీస్ A and C? ఇక్కడ ఏ ఎన్ని సెల్ ఫోన్స్ సోల్డ్ చేసింది మనకి గ్రాఫ్లో 8000, C 8500. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు, డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు ఏకి సికి. అప్పుడు ఏమవుతుంది మనకి, ఏ సోల్డ్ చేసినాయి మైనస్ సి చేసామనుకోండి, ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుంది 8500 మైనస్ 8000 ఎంత 500. సో 500 అనేది ఆ 2 కంపెనీస్ మధ్య డిఫరెన్స్, 500 ఫోన్స్. నెక్స్ట్ ఇక్కడ హౌ మెనీ సెల్ ఫోన్ డిడ్ ద కంపెనీ బి సెల్ లెస్ కంపేర్డ్ టు ద హైయెస్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇక్కడ మనకి కంపెనీ బి ఉంది కదా, మన కంపెనీ బి ఎన్ని సెల్ చేసింది, 6500 మొబైల్ ఫోన్స్ సెల్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఇది హైయెస్ట్ సెల్ చేసిన కంపెనీకి ఇవి ఎంత తక్కువ అని అడుగుతున్నాడు. మనకి హైయెస్ట్ ఏ కంపెనీ చేసింది ఇక్కడ 8500 అంటే సి. 8500కి దీనికి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు మనకి. సో 8500 మైనస్ 6500 ఎంత మనకి 2000. సో 2000 అనేది బి కంపెనీ ఇంకా ఎంత తక్కువ ఉందంటే 2000 సెల్ ఫోన్స్ తక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ హౌ మెనీ మోర్ సెల్ ఫోన్స్ ఆర్ టు బి సోల్డ్ బై కంపెనీ డి టు రీచ్ ద టార్గెట్ ఆఫ్ సెల్లింగ్ 9000 సెల్ ఫోన్స్ ఇన్ ఏ మంత్. అంటే ఈ మంత్లో 9000 సెల్ ఫోన్స్ అమ్మాలి కంపెనీ డి. ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలంటే ఇంకా ఎన్ని కావాలి అని అడుగుతుంది. యాక్చువల్గా కంపెనీ డి ఇక్కడ ఎన్ని సెల్ చేసిందని ఇచ్చారు మనకి క్వశ్చన్లో, 4000 సెల్ చేసింది ఈ మంత్లో. బట్ ఇక్కడ టార్గెట్ ఎంత అంటున్నాడు 9000 కావాలంటే ఏం చేయాలి మనం, 9000 మైనస్ 4000 చేస్తే 5000, ఇంకా 5000 సెల్ ఫోన్స్ అమ్మితే అది ఈ టార్గెట్ని రీచ్ అవుతుందన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి 5000. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది చూడండి. ఇక్కడ ఏమన్నాడంటే ద గివెన్ పై చార్ట్ షోస్ ద అమౌంట్ ఆఫ్ ఏరియా ఇన్ ఏ ప్లే గ్రౌండ్ అలాటెడ్ టు వేరియస్ స్పోర్ట్స్. స్టడీ ద పై చార్ట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి పై చార్ట్ ఇచ్చాడు. ఈ పై చార్ట్లో ఇక్కడ ఏరియా అన్నమాట, ఇది కొన్ని స్పోర్ట్స్ ఇచ్చాడు. ఈ ప్లే గ్రౌండ్ యొక్క ఏరియాని పై చార్ట్ ఇచ్చాడు. ఇక్కడ క్రికెట్కి వచ్చేసి 180 degrees అంట, హాకీకి 40 degrees, ఫుట్బాల్ 60 degrees, టెన్నిస్ 30, బాస్కెట్బాల్ 50. మనకి ఇక్కడ గేమ్స్ ఇచ్చాడు, ఆ ప్లే గ్రౌండ్ ఏరియా డిగ్రీస్లో ఇచ్చారు. దీన్ని బట్టి మనం క్వశ్చన్స్కి సాల్వ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇఫ్ ద ఏరియా అలొకేటెడ్ ఫర్ క్రికెట్ ఈజ్ 810 square feet దెన్ ఫైండ్ ద టోటల్ ఏరియా ఆఫ్ ప్లే గ్రౌండ్. ఇక్కడ మనకి క్రికెట్కి ఎంత అలాట్ చేశారంట, ప్లే గ్రౌండ్ 810 square feet అలాట్ చేశారంట. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది అని అంటున్నాడు. మనకి క్రికెట్కి ఒక్కదానికి ఎంత ఇచ్చారు ఇక్కడ ఏరియా 810 square feet. మనకి క్రికెట్ ఎంత ఉంది, మనకి 180 degrees ఉంది. మనకి యాక్చువల్గా పై చార్ట్లో మొత్తం సర్కిల్ ఎంత ఉంటుంది, 360 degrees ఉంటుంది. అంటే ఇక్కడ మనకి 180 degrees అంటే ఏంటి, ఇది హాఫ్ అన్నమాట. టోటల్ సర్కిల్లో టోటల్ పై చార్ట్లో ఇదే హాఫ్ ఏరియా మొత్తం క్రికెట్కి ఇచ్చారు. సో మనకి ఫుల్ ఏరియా ఏమవుతుంది, అప్పుడు టోటల్ ఏరియా అంటే ఏం చేయాలి, మనం డబల్ చేయాలి అంతే. ఇక్కడ 180 degrees అని ఇచ్చారు కాబట్టి 180 ఇది హాఫ్ అన్నట్టు. 180 అనేది హాఫ్ ఏరియా అయినప్పుడు ఫుల్ ఏరియా అంటే ఏమవుతుంది, మనం 2 times చేయాలి. 2 × 810 1620 square feet అనేది టోటల్ ఏరియా ఆఫ్ ప్లే గ్రౌండ్. ఇది ప్లే గ్రౌండ్ యొక్క టోటల్ ఏరియా ఇది.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. ఫైండ్ ద ఏరియా అలోకేటెడ్ టు బాస్కెట్బాల్ ఇన్ ద ప్లే గ్రౌండ్. మనకి బాస్కెట్బాల్కి ఎంత 50 డిగ్రీస్ ఇచ్చారు. దీని ఏరియా ఎంత అని అడుగుతున్నారు. సో మనకి 360 డిగ్రీస్ ఎంత అనేది తెలుసు కదా. 360 డిగ్రీస్ అంటే టోటల్ ఏరియా ప్లే గ్రౌండ్ ఎంత అని తెలుసు, 1620 స్క్వేర్ ఫీట్స్ అని తెలుసు. సో దీంట్లో మనము దీని టోటల్ తెలుసు కాబట్టి మనము 50 బై ఇప్పుడు 50కి ఫైండ్ అవుట్ చేయాలి. 50 ఇంటూ 360 బై కాంపోనెంట్ వాల్యూ బై టోటల్ వాల్యూ ఇంటూ ఏరియా. ఇదే కదా మనకు ఫార్ములా డిగ్రీకి నుంచి కన్వర్ట్ చేయడానికి. సో ఇక్కడ 50 డిగ్రీస్ బై 360 ఇంటూ 1620, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 9 టేబుల్లో పోతుంది. 9 4 జా 9 1 జా 9, 9 8 జా 72. నెక్స్ట్ 2 2 జా 2 9 జా, నెక్స్ట్ 2 2 జా 2 25 జా, 25 ఇంటూ 9 వచ్చింది మనకి. 25 ఇంటూ 9 అంటే 225 స్క్వేర్ ఫీట్. మనకి బాస్కెట్బాల్కి అలర్ట్ చేసింది ఎంత ఏరియా అంటే 225 స్క్వేర్ ఫీట్ ఈజ్ ద ఆన్సర్. దీంతో మనకి స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.